అయం చ బ్రహ్మణస్పతి రండి మీరు या अल्लाह इनको तमाम दुश्मनों से हिफाजत फरमा, तमाम किस्म के हादसा से महफूज फरमा। या अल्लाह इनकी ज़िंदगी के राह में जितनी भी मुश्किलात है सारी मुश्किलों को आसान फरमा दे, तमाम दुश्मनों से हिफाजत फरमा दे। मौला करीम करीमा का ఏలూరు పట్టణ దైవ సేవకులందరి తరఫున ప్రత్యేకమైన మన ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను చెప్పిన మాట ఏంటంటే, మా ఏలూరుకి మంచి ఎమ్మెల్యే గారిని ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు అని చెప్పడం జరిగింది. మరి అదే ఘనతతో దేవుడి మీద ఇంకా ఆశీర్వదించి గొప్ప స్థితిలో నిలబెట్టాలని మనసారా ఏలూరు అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా మరి మేము కోరుకుంటున్నాం. దేవుడి మీద దీవించింది. బడేటి రాధాకృష్ణ చంద్రి గారితో ప్రార్థన చేస్తూ మీ నామం ఎదిగిన వారుగా మీరు గణపరుచుకున్న విధానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మా ఏలూరు జిల్లా ఎగునాయన పార్టీ అధ్యక్షులుగా నియమించబడి అతడు నా నామం ఎదిగిన వాడు కనుక దారిలో ఏం పర్లే ఇబ్బంది అయితే సరే అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు, అట్లాగే మరోసారి వచ్చినది సమాచారం నెల లీక్ అవుతుందనే ఉద్దేశంతో బాధ్యత తీసుకుంటే తగ్గినాను కట్టుకున్నాను. ఈరోజు మరి ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మరి మన బడేటి శెట్టి గారికి ఈరోజు మరి ఇవ్వటం జరిగింది. ఆయన మరి ఈరోజు ఈ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గౌరవనీయులు పెద్దలు అట్లాగే ఆప్కాప్ చైర్మన్ గారు ఆంజనేయులు గారు, మరి ఈరోజు చింతలపూడి శాసనసభ్యులు రోషన్ గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ యువనేత లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే జిల్లా అధ్యక్షులందరినీ కూడా నియమించడంలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించారో దానికి సహకరించిన ఎంపీ గారికి, అలాగే యాప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే రోషన్ గారికి, అలాగే ఏదైతే బొరగం సీను గారికి, అలాగే ఏదైతే నరసింహారావుకి, వినోద్ గారికి, ప్రభాకర్ రావుకి, అలాగే ఏదైతే పార్థసారథ గారికి, అలాగే రవి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరం కూడా
ఏదైతే కలిసికట్టుగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే మంచి రోజుని చూసుకుని ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందరం కూడా మరి మీడియా సమావేశం ద్వారా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏమి చేస్తున్నారని తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ అదే విధంగా కార్యకర్తలు ఏదైతే 4.5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఏదైతే ఈ ప్రభుత్వం రావటానికి మెయిన్ కారణం కార్యకర్తల బలమే. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మరి మేమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా కూలంకుషంగా మరి ఇన్ఛార్జీలతో కానీ అలాగే ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే మాక్ మినిస్టర్ గారు ఉన్నారు, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. దానికి వీరందరూ కూడా సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పుట్టినరోజు సందర్భంగా మరి రప్ప అనే చెప్పి ఆ గ్యాంగ్ని పెట్టి ఏదైతే పోతులను బలిచ్చి రక్తం చిందేటట్టుగా ఏదైతే చేశారో మరి అటువంటి వాటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మేము కానీ అందరం కూడా చూస్తూ ఊరుకునే పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తడం జరుగుతుంది. ఏదైతే ఇదివరకు ఈ రక్తాభిషేకాలు ఎవరైతే చేసేవారంటే రాక్షసులు చేసేవారు, వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇవాళ వరకు ఇంకా జ్ఞానోదయం కలక్కోకుండా వాళ్ళు ఏదైతే రక్తాభిషేకాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే ఏ విధంగా అయితే అవి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించి మరి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది చూపించడానికి వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చేయడానికి పెట్టుబడులు రాకుండా ఉండటానికి లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఏదైతే చూపించడానికి వాళ్ళు ఏదైతే విశ్వ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఎవరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరం కూడా ఉపేక్షించేది లేదని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే శాంతియుత పరిపాలన కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు పనిచేస్తుంటే మరి ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వీళ్ళు ఏమీ పని లేనట్టుగా ఇవన్నీ కూడా విద్రోహ చర్యలన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఒకసారి గుణపాఠం చెప్పినప్పటికి కూడా నేటికి కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదన్నట్టు వాళ్ళు నటిస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ఎంతకి తగిన శాస్తి కూడా చేయడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ పంచాయతీలో ఎలక్షన్లో కానీ 100% అందరూ ఐకమత్యంతో 100% గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి లోగడ ప్రభుత్వంలో ఏదైతే సారాయి మరణాలు జరిగినప్పుడు మరి అందరూ కూడా ఆ రోజున కల్తీ సారా మరణాలు అని చెప్పారు. ఈ రోజున మరి బహిరంగంగా ఏదైతే సిట్ విచారణ జరిపిందో అందులో అది కల్తీ సారా అనేది తెలిసింది. మరి ఇదంతా కూడా కేసు రిపోర్ట్ని అంతా మభ్య పెడుతూ ఏవీ లేదన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి అది అందరికీ కూడా బహిర్గతమైంది. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున సిట్ నివేదిక ఒక గుణపాఠం అని చెప్పాలి. మరి ఈ రోజు వచ్చిన నివేదిక ద్వారా ఎవరైతే ఆ రోజున దాంట్లో పార్టిసిపేషన్ చేశారో అధికారులు అవ్వచ్చు, ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ రోజున ఈ రిపోర్ట్ రాకుండా ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే జిల్లాకి సంబంధించి ఏదన్నా కార్యక్రమం నిర్వహించాలి అని అనుకుంటే జిల్లా ఆఫీసులోనే నిర్వహించాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఎందుకంటే ఇంకా బాడీస్ ఏదైతే ఉన్నాయో అనుబంధ సంస్థలన్నీ కూడా ప్రకటించవలసిన అవసరం ఉంది. అవన్నీ అయిన తర్వాత ఒక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుద్ది. అందుకని ఈ లోపుగా ఏ కార్యక్రమం జరిగినా సరే పార్టీ ఆఫీస్ నుంచే జరపాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున మంచి రోజు చూసుకుని జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వస్తారో అందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చేటట్టుగా టైమింగ్ ఫిక్స్ చేసి డెఫినెట్గా వారానికి 4 రోజులు కానీ 5 రోజులు కానీ వాళ్ళు వచ్చే పరిస్థితిని బట్టి డెఫినెట్గా జిల్లా ఆఫీస్ ద్వారానే కూడా అంతా చేయడం జరుగుద్ది అనేది సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి ఏలూరు శాసనసభ్యులు సోదరులు బడేటి రాధాకృష్ణ గారు, చంటి గారు తొలిసారి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో మరి సర్వమత
ప్రార్థనలు చేసి ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులతో తొలిసారి ఆఫీస్కి వచ్చిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఒక్కసారి జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నియామకాల్లో ఏలూరు జిల్లాకు సోదరుడు మరి చంటి గారిని అధ్యక్షులుగా ప్రకటించినటువంటి సందర్భంలో అధ్యక్షులుగా ప్రకటించినటువంటి చంటి గారికి కానీ, అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా వచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి కానీ, వారి యొక్క టీములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి కానీ, జిల్లా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, సుస్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం. గత 6 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పనిచేసినప్పుడు చంటి గారు కానీ, మేం కానీ, ప్రభాకర్ గారు కానీ, అలాగే మరి రోషన్ గారు కానీ, మన వీరమల్లు నరసింహారావు గారా, లేకపోతే పోలవరం బొరగం శ్రీనివాస్ గారా, కైకులూరులో ఉన్నటువంటి మరి 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో నరసింహారావు గారు, వినోద్ గారు, ఇలాగా అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి ప్రజలందరి ఆశీస్సులతో తర్వాత కూటమితో ఏర్పడినటువంటి సర్దుబాటులో భాగంగా వార్ వన్ సైడ్ అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తుందంటే ఆ రోజు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి కృషిని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఇటువంటి ప్రతి జిల్లాలో కూడా మరి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి, పార్టీకి మరి కొత్త రక్తాన్ని నింపాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసినటువంటి ఆలోచనలో భాగంగా మరి మన జిల్లాకు నూతనంగా మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి చంటి గారు సోదరుడు. ఎందుకంటే ఆయన నేను కూడా సొంత అన్నదమ్ముల్లా పనిచేసాం. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా రానున్న రోజుల్లో సోదరుడు చంటి యొక్క నాయకత్వంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీయే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఈవేళ మనం అంతా కూడా ఉన్నాం. మరి కూటమిలో జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ 2 పార్టీలు కూడా ఉన్నటువంటి సందర్భంలో అక్కడక్కడ ఏమైనా చిన్న ఇబ్బందులు వచ్చినా, అనుకోని అరమరికలు వచ్చినా ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా అధిగమించుకొని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక పెద్దన్న పాత్ర తీసుకొని జనసేన పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లడంలో మరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనటువంటి చంటి గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ మరి గతంలో నేను అధ్యక్ష పదవి మరి స్వీకరించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ చిన్న ఇబ్బందులు ఉన్నా నాకు సహకరించినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నూతన అధ్యక్షులుగా నియమించినటువంటి మన చంటి గారు ఈరోజు ఆఫీస్కి వచ్చిన సందర్భంగా అందరి మధ్య కూడా ఈరోజు ఈ చైర్లో కూర్చున్నప్పుడు మరొకసారి తమ్ముడికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి రానున్న రోజుల్లో అన్ని జిల్లాల కన్నా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తుందని అనుకునే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.